Hi viewers, welcome to Telugu Wallet. బిగ్ బాస్ సీజన్ 8 లోకి త్వరలో కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఫైనల్ అయ్యారని అంటున్నారు. అయితే గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను మెప్పించిన వారు ఇప్పుడు మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మరోసారి సందడి చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠతో పులిహార కలిపింది యష్మి. నిన్నటి వరకు ఎలాగైనా మణికంఠను హౌస్ నుంచి బయటకు పంపించాలని చూసిన యష్మి ఇప్పుడు ప్లేట్ తిప్పేసింది. మణికంఠకి నేనున్నా అంటూ భరోసా ఇస్తోంది యష్మి. నేను అవ్వు చూసే నీకు పడిపోయా అంటూ మణికంఠకు డైలాగ్స్ కొట్టింది యష్మి. అయితే ఆదిత్య గారు నన్ను ప్రేరణను ఎంత తిట్టుకున్నారో మేమిద్దరమే నామినేట్ చేశాం, అందుకే ఎలిమినేట్ అయ్యారని చెప్పుకొచ్చింది. ఇంతలో అక్కడికి పృథ్వీ వచ్చి ఎరా డల్గా ఉన్నావు అంటూ యష్మిని అడిగితే నేనే నామినేట్ చేశాను కదా ఆదిత్య గారిని, దాని గురించే బాధ అని చెప్పింది. సర్లే ఫీల్ అవ్వకు అని పృథ్వీ అనగానే నువ్వు హ్యాపీయే కదా విష్ణు ఉంది అంటూ సెటర్లు వేసింది యష్మి. ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా కలిసి మణికంఠ మీద పడ్డారు. ఫస్ట్ విష్ణుప్రియ స్టార్ట్ చేసింది. అక్కడ మా టెన్షన్లో మేముంటే అప్పుడు కూడా కెమెరాలన్నీ వీడి వైపే ఉండాలి, వీడినే అందరూ ఓదార్చాలి అన్నట్టుగా ఏడుపొకటి మొదలుపెట్టాడు అని మణికంఠను ఉద్దేశించి విష్ణుప్రియ అంది. దాంతో మనోడు ఎప్పట్లానే సమాధానం చెప్పాడు. ఏమో నాకంతా బ్లాంక్ అయిందిరా అని అన్నాడు మణి. సైరన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నువ్వే చెప్పావంటగా, ఇంకెందుకు బ్లాంక్ అయ్యావు అని నబిల్ అన్నాడు. ఇంతలో సీత అందుకొని ఎందుకు నువ్వు మాటి మాటికి అందరూ నన్ను ఓదార్చాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తావని అడిగింది. దాంతో సైలెంట్ గా మణి పక్కకి వెళ్ళిపోయాడు. మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంత అర్థం చేసుకున్నా వాడెందుకు మనల్ని అర్థం చేసుకోవట్లేదు, అందరితో గొడవ పెట్టుకుని తిట్టేసి తర్వాత వాడు కెమెరా ముందుకొచ్చి ఏడుస్తాడు, దానివల్ల మనం బ్యాడ్ అవుతున్నామని సీత చెప్పుకొచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ అంతా మిడ్ వీక్, లాస్ట్ వీక్, ఫస్ట్ వీక్ అంటూ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే బాగానే మొదలు పెట్టాడు.